నమస్తే, సిఎన్యూ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాకినాడ రైతు బజార్లో ఉద్రిక్తత, రైతు షాపు తొలగింపు యత్నంపై వివాదం. కాకినాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చర్యలు వేగవంతం. కరప మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు 24 శానిటేషన్ రిక్షాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ. కాకినాడలోని రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, మహిళల భద్రత, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో రైతు వీర్రాజుకు చెందిన దుకాణాన్ని బుధవారం అర్ధరాత్రి జేసీబీతో తొలగించే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను వీర్రాజు కుమారుడు ఇతర రైతులు అడ్డుకొని జేసీబీ డ్రైవర్ను 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. గతంలో కోర్టులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన కారణంగానే భాస్కర్ గణేష్ కక్ష పెంచుకొని ఈ చర్యకు పాల్పడ్డారని వీర్రాజు ఆరోపించారు. వ్యవహారంలో నక్కా కిషోర్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలపై వారి స్పందన ఇంకా తెలియరాలేదు. రైతు బజార్లో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఈ విషయాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరనున్నట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలను తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పేరు కర్ణి వీర్రాజు అండి. నేను రైతు బజార్ పెట్టిన కాడి నుంచి ఈ రైతు బజార్లో నేను ఉపాధి కల్పించుకుని నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నానండి. కానీ నా మీద భాస్కర్ లేనిపోయిన ఆరోపణలు పెట్టండి. ఎందుకంటే అండి ఆ ఆరోపణలు ఎందుకు పెట్టాడంటే నా మీద ఎస్టేట్ ఆఫీసర్ని రైతు బజార్లో 2014లో ఆఫీసులో పెట్టి తాళం వేసాడండి. తాళం వేస్తే నేను ఎదురుగుంటా ఉండి చూసి నేను సాక్షికని చెప్పి కోర్టులో సాక్షికని చెప్పానండి. చెప్పానని చెప్పేసి నా మీద కక్ష పెంచుకునండి. నా మీద రకరకాలుగా ప్రయత్నించి రాత్రి బుధవారం రాత్రి నా షాపు లేపేసి ట్రైన్తో లేపేసి డైలీ ప్రకారం కాలంలో మారేమన్నాడు. బుధవారం కదండి, ఎవరు ఉన్నామండి సార్ మేము సెలవు అండి. రాత్రి 12:30కండి టైము. నేనేమో నిన్నంతా బుధవారం సెలవు కదండి, వారం పడికి సరిపడికి సరుకు తెచ్చుకుని లోపల పెట్టుకున్నానండి. ఆ సరుకులన్నీ ఎలా ఉన్నాయో పూర్తిగా ఏం తెలియదండి. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కమిషనర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా మీరు తెలియజేస్తారా ఇలా జరిగిందని? ఇంకా లేదు సార్. రాత్రి మేము ఒత్తిడికి జేసీబీ డ్రైవర్ ఉన్నాడండి. డ్రైవర్ని అడిగామండి. డ్రైవర్ని అడిగితే వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి చెప్పాడండి. వాళ్ళ ఓనర్ ఏమన్నాడంటే అండి, నక్కా కిషోరు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొచ్చి శేఖర్ గారు పురమాయించారని చెప్పాడండి. ఆ డ్రైవర్ని పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పండి, అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చేవాడు. రాత్రి వచ్చేవాడు. భాస్కర్ గణేష్ ను రైతు బజారును ఆక్రమించిన భాస్కర్ గణేష్ ను రైతు బజారును ఆక్రమించిన భాస్కర్ గణేష్ ను రైతు బజారును ఆక్రమించిన భాస్కర్ గణేష్ ను అర్ధరాత్రి షాపులను తొలగిస్తున్న భాస్కర్ గణేష్ ను అక్కా కిషోర్ భాస్కర్ గణేష్ లను అక్కా కిషోర్ భాస్కర్ గణేష్ లను. బుధవారం రైతు బజార్ సెలవండి. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇక్కడ ఒక షాప్, అందులో లక్షలాది రూపాయల పచ్చళ్ళ సరుకు ఉంది. దాన్ని అక్రమంగా తొలగించడానికి ప్రయత్నం చేశారు. వాచ్మెన్ గారు ఆఫ్ చేసినా కానీ ఆగలేదు. ఒక 30 మంది గోండాలు భాస్కర్ గణేష్, నక్కా కిషోర్ల సారథ్యంలో దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. భాస్కర్ గణేష్ రాకుండా, నక్కా కిషోర్ రాకుండా దీన్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. రైతులు అడ్డుకున్నారు. మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా అంటే లేదన్నారు. మరి ఎస్టేట్ అధికారులు పర్మిషన్ ఉందా అంటే లేదన్నారు. అంతేవిధంగా ఏ అధికారి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఈ షాప్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు రైతు బజార్ మీద కక్ష పెట్టుకొని ఈ రైతు బజార్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు అద్దెలు కడుతున్నారు. చాలామంది ఇక్కడ అద్దెలు కట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ రైతు బజార్ని ఇక్కడి నుంచి లేపేయడానికి భాస్కర్ గణేష్ అతని స్థలానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి దీన్ని లేపేయడానికి రైతుల మీద ఆరోపణలు చేస్తున్నాడు. రైతు బజార్ మీద ఆరోపణలు చేస్తున్నారు. రైతు బజార్ అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఎస్టేట్ అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నాయి, కమిషనర్ గారి దృష్టిలో ఉన్నాయి.
మరి అతను చేసిన అరాచకాలకు అడ్డు లేకపోవడంతో ఈరోజు ఈ రకంగా చేస్తున్నాడు. అతను రైతులకు వ్యతిరేకంగా, రైతు బజార్కి వ్యతిరేకంగా, రైతు బజార్ అధికారులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలని అట్లనే కొనసాగించారు. కానీ రైతులు అతని వాదనలు ఖండిస్తూ ఫ్లెక్సీ పెడితే వాటిని తొలగించారు. ఇది న్యాయమా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి బొచ్చు శేఖర్ గారి పేరు వాళ్ళు వాడుకుంటున్నారు. బొచ్చు శేఖర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. రైతు బజారు చైర్మన్గా రైతులకు రక్షణగా ఉంటారా ఉండరా, రైతుల్ని కాపాడతారా లేదా ఆయన చెప్పాలి. ఆయన భాస్కర్ గణేష్ కోసం పనిచేస్తున్నారా, రైతుల కోసం, రైతు బజార్ కోసం పనిచేస్తున్నారా, బొచ్చు శేఖర్ గారు చెప్పాలి. మేము జాయింట్ కలెక్టర్ గారిని కలుస్తాం, ఎమ్మెల్యే గారిని కలుస్తాం, ఇందులో నిజాలు తేలుస్తాం. ఇందులో దోషులందరినీ కూడా అరెస్ట్ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులుగా మేము చెప్తా ఉన్నాం. మీ పేరు జె వెంకటేశ్వర్లు, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు. కాకినాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చర్యలను వేగవంతం చేసింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆగస్టు 16 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కఠిన చర్యలు అవసరమైతే జరిమానాలు కూడా విధించనున్నట్లు కమిషనర్ NVV సత్యనారాయణ తెలిపారు. కోకిల సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక మరియు అవగాహన ర్యాలీలో కమిషనర్, అదనపు కమిషనర్ KT సుధాకర్, బ్రాండ్ అంబాసిడర్ APJ విను, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల డ్రైనేజీలు మూసుకుపోయి అర్బన్ ఫ్లడింగ్ సమస్యలు పెరుగుతున్నాయని కమిషనర్ తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణ రహిత ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి ప్లాస్టిక్ రహిత నగర నిర్మాణంపై ప్రతిజ్ఞ చేసి ఆగస్టు 16 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత స్వచ్ఛ కాకినాడ ప్రత్యేకములు కార్యక్రమాలు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఈ చిన్న షాపుల వాళ్ళకి అందరికీ మనవి చేసేది ఏంటంటే, గతంలో చక్కగా గాజు గ్లాసులు వాడేవాళ్ళం, టీకి గాజు గ్లాసులు వాడేవాళ్ళం. ఆ గాజు గ్లాసులు వాడండి, దానివల్ల రీయూజ్ చేసుకోవడం ఉంటుంది. మీకు ఈ ప్లాస్టిక్ వల్ల మీకు ఇబ్బందే, ప్రజలకి ఇబ్బంది. కాబట్టి దానివల్ల నిషేధిస్తున్నాం. మనం ట్రెడిషనల్ గాజు గ్లాసులు కానీ, లేకుంటే మనకి మట్టి కప్పులు ఉన్నాయి కానీ, మట్టి కప్పులు కానీ వాటిని వినియోగించవలసిందిగా మీరందరూ కోరుకున్నాను. ఈవెన్ స్టీల్ గ్లాస్ కూడా ఉపయోగించుకోండి, అంతేగాని ప్లాస్టిక్ గ్లాసు ఉపయోగించొద్దని హోటల్ యజమానుల వారికి, ముఖ్యంగా చిన్న బడ్డీ షాపుల వారికి మనవి చేస్తున్నాను. అది చక్కగా అందరూ ఫాలో అవుతూ కూర్చున్నారు. పేపర్ గ్లాసులు కూడా ఉపయోగిస్తాం సార్. పేపర్ గ్లాస్ అది మైక్రో ప్లాస్టిక్ అని ఉంటుంది సార్. పేపర్ గ్లాసులో కూడా కొంతమంది ఉపయోగిస్తున్నారు. దాంట్లో మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది. దాన్ని కాకుండా సింపుల్గా పాత ట్రెడిషన్ ఏదైతే స్టీల్ గ్లాస్ ఉన్నాయో, ఇతర గ్లాసులు ఉన్నాయో, లేకుండా మనకి గాజు గ్లాస్ ఉన్నాయో అవి ఉపయోగించుకొని మీరందరూ కూడా ఇంట్లో కూడా మరి చేస్తున్నాం. కొన్ని చోట్ల మన హోటల్కి వెళ్తే ఇడ్లీ కట్టమంటే ముందు పేపర్ వేస్తారు, దానిపైన ప్లాస్టిక్ కవర్ వేసేసి ఇడ్లీ వేసేసి కట్టేసి చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ కవర్ వాడొద్దు దయించి. అది వేడి ఇడ్లీ కానీ, పెసరట్టు కానీ ఏమైనా దానివల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి మన ప్రజలకు కూడా ప్యాక్ చేసినప్పుడు కూడా ఆ పేపర్ వేయకుండా చూసుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేసే క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మనకు NGT నామ్స్ ప్రకారంగా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం కోసము మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం. కానీ ఈ SUP సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ కాలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మన గౌరవ కమిషనర్ గారు కానీ, గౌరవ విన్ను గారు కానీ చెప్పినట్లుగా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన పబ్లిక్ ఎవరైతే, కాకినాడ సిటీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కనుక మనం అరికట్టుకోగలిగితే ఆరోగ్యపరంగా బాగుంటుంది, అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించే కార్యక్రమం మీరు చేపట్టాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు APJ విను, సైకాలజిస్ట్, అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కాకినాడ మున్సిపాలిటీ సర్వీస్. ఈరోజు అద్భుతమైన ప్రోగ్రామ్ చూసాం మన కాకినాడలో. మన కమిషనర్ గారు, ADC గారు, MHA గారు వీళ్ళందరూ కలిసి, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ప్రోగ్రామ్ చేశారు. ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తూ ఉంటాం. ఇది చెప్పడం వరకే కాకుండా అది మనం ఆచరించాలి. ఈరోజు మనం మున్సిపాలిటీ కంప్లైంట్స్ చాలా పెడుతుంటాం. రోడ్డు నీట్గా లేదు, ఆ డ్రైన్స్ తీయట్లేదు,
ట్రైన్స్లో ఏమి వెళ్ళాలండి, వాటర్ వెళ్ళాలి. కాకపోతే దాంట్లో ఏముంటుందండి, మన మూట కట్టిన ప్లాస్టిక్ కవర్స్ వేస్ట్ ఉంటుంది. సో ఎందుకు అలా ఉంటుంది, మన వీధిలో బండి వచ్చినప్పటికీ మనం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనం టైంకి లేవలేదు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి. మనకి సౌలభ్యం ఏంటంటే కట్టి మూట కట్టి పైనుంచి అపార్ట్మెంట్ పైనుంచో లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ నుంచో ఓపెన్ ఫీల్డ్స్కి అయితే గ్రౌండ్స్లో గుద్దేయడం, అది ఒక రీజన్. ఇంకో ట్రైన్స్ చౌక్ చేస్తాం. చౌక్ చేస్తాం నేను చెప్తాం, అర్బన్ ఫ్లాటింగ్ జరుగుతుందని చెప్తాం. ఈ అన్నింటికి కారకులు మనమే. మున్సిపాలిటీ చాలా 100% వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, రోడ్స్ క్లీన్ చేస్తున్నారు. మీరే చూడండి, ప్రతి రోడ్డు క్లీన్గా ఉంటుంది. ఒక 9 o'clock తర్వాత మన యాక్టివిటీ మొదలుపెట్టి మనం వేస్ట్ చేయడం మొదలు పెడుతున్నాం. దయచేసి ప్లాస్టిక్ వాడకండి. ఎందుకు వాడద్దని చెప్తున్నా అంటే, పేపర్ కప్స్ మంచిది మిన్నా అని చెప్తుంటారు. పేపర్ కప్స్లో కూడా ప్లాస్టిక్ ఉంది. సో కుదిరినంత వరకు మన ఓల్డ్ ట్రెడిషనల్ కప్సే వాడదాం. పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగేటప్పుడు ఈరోజు అరిటాక్ ఎందుకు వాడట్లేదు చెప్పండి? అరిటాక్ వాడదాం, ఇస్త్రాక్ వాడదాం. మనం ఒక షాప్కి వెళ్ళి వాటి ప్లాస్టిక్ కవర్లు కట్టొద్దని చెప్పండి. యూ హావ్ ఆల్ ద రైట్. సో అలా మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రేట్ థింగ్ ఇన్ కాకినాడ అండి. మన కాకినాడ నుంచి మొదలు పెడతాను. నేను కమిషనర్ గారిని, ఏడీసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చేసే ఎఫర్ట్స్కి ఫలితం కావాలంటే లెట్స్ ఇంప్లిమెంట్ ఫైన్ అండి. అవేర్నెస్ చేస్తాం జస్ట్ ఫైన్ కూడా వెళ్తే మంచిగా నా కోరిక. కరప మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు 24 శానిటేషన్ రిక్షాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ చేస్తారు. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నిధులతో ఈ రిక్షాలను అందించారు. కరప ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీటీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లోని ఇరుకైన సందుల్లో కూడా చెత్త సేకరణకు ఈ రిక్షాలు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అలా స్వచ్ఛాంధ్రలో భాగంగా కార్పొరేషన్ నిధులతోటి ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతోటి ఇవాళ 24 రిక్షాలు 11 గ్రామ పంచాయతీలకి తడి చెత్త, పొడి చెత్త తీయడానికి అని చెప్పి. ఎందుకంటే వ్యర్థాలు ఎక్కడికక్కడ రోడ్ల మీద ఉండిపోవడం, సకాలంలో అట్లా తీయకపోవడం, దానివల్ల అదే రకాల వ్యాధులు వ్యాపించడం. గత ప్రభుత్వంలో శానిటేషన్ అన్నది మర్చిపోయినటువంటి దాఖలు. పూర్తిగా శానిటేషన్కి ఇచ్చినటువంటి బ్లీచింగ్ పౌడర్లతో సహా అమ్మేసుకున్నటువంటి సంఘటనలు మనం అనేక చూసాం. ఈసారి అట్లా కాకుండా ఖచ్చితంగా ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. వర్షాకాలం వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి చోట మొదటి విడత ఎన్ని ఇచ్చామండి? మొదటి విడత కూడా ఇచ్చాం రిక్షా. మొన్న మొదటి విడత ఒక 24 ఇవ్వడం జరిగింది, పుష్కాట్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈవేళ ఈ రిక్షాలు అరకగట్ల గ్రామానికి 3, బావరానికి 1, గొర్రెపూడికి 2, కరపకి 5, కొరిపెల్లికి 5, కోరారికి 2, నడకుదురుకు 2, పెద్దవర్పాడు 2, పెనుగుదురు 2, వలసపాకలు 2, వేములవాడ 2. అంటే ఇవి కూడా సరిపోతాయని నేను అనుకోను. ఎందుకంటే గ్రామాలు తొందరగా విస్తరిస్తూ ఉన్నాయి, 4 దిక్కులు విస్తరిస్తూ ఉన్నాయి గ్రామాలు పూర్వం మీద. ఖచ్చితంగా మరికొన్ని అవసరం ఉన్నాయి. అవి కూడా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గారి దగ్గర నేను వెళ్ళి మాట్లాడి మరికొన్ని తీసుకురావడం జరుగుతుంది. దయచేసి నేను గ్రామ ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఈ తడి చెత్త, పొడి చెత్త అన్నది వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారో మీరు కూడా ఇళ్ళలో అలా మెయింటైన్ చేసుకుని ఇచ్చినట్టయితే రేపొద్దున మీరు మాకు శానిటేషన్ లేదని మీరే కంప్లైంట్ చేయక్కర్లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సహకారం మేము కోరుతా ఉన్నాం, ప్రతి ఒక్కరి సహకారం మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా దీంట్లో సహకరించి ఈ కార్యక్రమంలో, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక తీరున చేసుకుంటూ వస్తూ ఉంది. 10 లక్షల కోట్ల అప్పుతోటి 85 లక్షల కోట్ల చెత్తతోటి మనకి ఈ ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసి గత ప్రభుత్వం ప్రజలు తరివేయడం జరిగింది, వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి మనం కూడా తెచ్చుకోకూడదు. మనం కూడా, మన నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రతి వాటికి కన్నా ముందు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలి. గ్రామంలో పంచాయతీ అంటేనే పారిశుద్ధ్యం, వీధి లైట్లు, రోడ్లు, మరుగుదొడ్లు, అవి. దాన్ని వదిలేస్తున్నారు. అంశాలు వేరే వాటి మీద డైవర్ట్ అయిపోతా ఉన్నారు. అంశాలు ప్రధానమైన ఈ 4 అంశాలని వదిలేసి వేరే రకరకాలుగా ఈ భూ తగులని, ఆ తగులని, ఈ తగులని, ఇలాంటిలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాం. మన టైం కూడా చాలా ఎక్కువ వేస్ట్ అవుతుంది. వీలైనంత వరకు అట్లాంటి మీద టైం మళ్ళించి దారి మళ్ళించి మన శానిటేషన్ మీద దృష్టి పెట్టవలసిందిగా నాయకులు, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను.
కాకినాడలో రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, మహిళల భద్రత, సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సైబర్ మోసాల పట్ల అప్రమత్తతగా ఉండాలని సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ విద్యార్థులకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగం, జీబ్రా క్రాసింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. అలాగే మహిళల భద్రత, సైబర్ మోసాలపై జాగ్రత్తలు సూచిస్తూ అత్యవసర సేవలకు 112 సైబర్ ఫిర్యాదులకు 1930, మహిళల సహాయానికి 1972 హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ఈ విధంగా లేటెస్ట్ గా ఒక బస్సు యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చనిపోయారు. వారి కోర్టులో వేస్తే హైకోర్టు వారు 8 కోట్ల రూపాయల జరిమానా వేశారు. అంతేకాకుండా దానికి సుప్రీంకోర్టులోకి వెళ్తే 5 కోట్ల రూపాయలు కట్టమన్నారు. అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీరు చదువుకునేది ఎందుకు? మంచి నాలెడ్జ్ పెంచుకోవాలి, ఒక జాబ్ కొట్టాలని. జాబ్ కొట్టాలి అని అన్నప్పుడు మీరు జాబ్ తీసుకునే ముందు పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు. గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ పోలీసు వారు నో అబ్జెక్షన్ అని ఇవ్వాలి. అది మీరు ఇలాగ యాక్సిడెంట్ కేసుల్లో ఇరుక్కుని ఉన్నారనుకోండి, మీకు గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ రాదు. అర్థమైంది నాన్న? బండి తోలేటప్పుడు ఎవరు కూడా దయచేసి లైసెన్స్ వచ్చేదాకా రోడ్ల మీదకి వచ్చి తోలద్దు. ఓకే, రైట్. నెక్స్ట్, ఒక్కసారి ఆటోల్లో వెళ్ళినప్పుడు మీరు పెద్దవాళ్ళని తీసుకువెళ్తే ముగ్గురు ప్లస్ ఒక డ్రైవర్ గారు, అంటే 3+1 మాత్రమే ప్రయాణం చేయాలి. అదే మీ యొక్క స్కూల్ చిల్డ్రన్స్ ఎవరన్నా ఆటోలో ప్రయాణించినప్పుడు 6+1 అంటే 7 మాత్రమే ఉండాలి. ఒక్కొక్క ఆటోలో చాలా మంది తెలియక 10 మందిని 12 మందిని ఎక్కించుకుంటున్నారు. అంతేకాకుండా ఎంఎంఆర్ వేలాడదీస్తున్నారు. స్కూల్ బ్యాగ్స్, క్యారేజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్లలు ఏంటంటే ఆటోలో కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు అందరికీ చెప్పండి సార్, పేరెంట్స్ మీటింగ్ లో ఆటోలో చెప్పండి. పేరెంట్స్ మీటింగ్ ఏమవుతుందంటే వీళ్ళకి పిల్లలు కూర్చోవడం మామూలుగా ఉండరు, ఒకరికొకరు గిలుకుంటుంటారు. ఆ టైంలో బ్యాలెన్స్ తప్పితే ఓవర్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది. మనకి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ లో తమరు ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రతి వారికి చెప్పండి, ఒకవేళ మీరు మీటింగ్ ఏ రోజు పెడుతున్నారో చెప్పండి. మేము ప్రతి స్కూల్కి వెళ్తున్నాం. మీ స్కూల్ కూడా వచ్చి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. బాగా చదువుకుంటారు కదా. కాకినాడ జిల్లా కరప మండల కరప పెనుగుదురు రహదారిపై ఉన్న శ్రీ శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రుల 9వ రోజు అమ్మవారు దండిని వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సమస్త శత్రు బాధలు తొలగుతాయని విశ్వాసంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో లక్షార్చన, అలాగే పంచామృతాభిషేకం, గణపతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఇక పలివేల వెంకట భాస్కర్ రాయల్, వీర రాఘవమ్మ దంపతులు లక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త మహాశైలకు విజ్ఞప్తి. భక్త మహాశైలారా, మహాభక్తులారా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కరప మండలం కొరపెర్ల గ్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క దివ్యాలయంలో వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు 9వ రోజు. ఈ రోజు శ్రీ కాశీ వారాహి అమ్మవారికి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పంచామృతాభిషేకం, అనంతరం విశేషంగా ధన పూజ, అనగా భక్తులు తెచ్చుకునేటువంటి ధనముతో అమ్మవారికి విశేషంగా పూజ, అనంతరం కదలీఫల పూజ, సాయంత్రం హోమాదిక కార్యక్రమాలన్నీ కూడా అతి అద్భుతంగా జరుగుతాయని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారాహి నవరాత్రుల్లో రేపు ఆఖరి రోజు, అనగా రేపు శుక్రవారం, రేపు ఆఖరి రోజు. ఈ సందర్భంగా ఈ ఆలయానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెక్కాల దొరబాబు గారు ఆడవారందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా వచ్చేసి ఇవాళ రేపు జరిగేటువంటి ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, అందరూ, ప్రతి గ్రామం నుంచి అందరూ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చేసి అమ్మవారిని కొనులారా చూసి మనసారా స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి
జగజ్జనని ఆది పరాశక్తి అనేటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రలు అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాం. కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బౌద్ధ విహార్ సభ్యులు ఐతాబత్తుల రామేశ్వరరావు ఆధ్వర్యంలో మైత్రేయి బౌద్ధ విహార్ ప్రారంభోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న తణుకు సమీపంలోని ఉండ్రాజవరం వద్ద సుమారు 4 కోట్ల వ్యయంతో నిర్మించిన మైత్రేయి బౌద్ధ విహార్ ప్రారంభోత్సవం జరుగుతోందని తెలిపారు. ప్రపంచ శాంతిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక జైభీములు నమోదయ. ఈ నెల 29వ తారీఖుని ఉండ్రాజవరంలో తణుకు దగ్గరగా ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇది 4 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. దీనికి పక్కాగా దాని ఫోటో చూసినట్లయితే ఇది బుద్ధకి కూడా ఒకేలాగా ఉంటాయి, ఒకే స్ట్రక్చర్. దీన్ని 4 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి కడుతున్నారు. ఈ 29కి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవానికి 30 మంది విదేశాల నుంచి భిక్కులు వస్తారు. ఒక 20,000 మంది అన్నదాన సమర్పణలో పాల్గొంటారు. అంచేత మన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వంచేసి అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఆ మైత్రేయ బుద్ధ విహార్ని చూడవలసిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఈ దేశంలో పీడిత రాజ్యాంగ హక్కులు కూడా కోల్పోతున్నాం. ఈ దేశానికి శాంతి అవసరం. అంచేత మనం అందరూ కూడా బౌద్ధాన్ని ప్రోత్సహించవలసిన, దాని సిద్ధాంతాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అంచేత అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. నమో బుద్ధయ్య, జై భీమ్. కాకినాడ నగరంలో ఇంటింటికి చెత్త సేకరణను 100% అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాలువల్లో చెత్త వేస్తే మొదటి 3 సార్లు హెచ్చరికలు ఇచ్చి 4వసారి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో శానిటేషన్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. డోర్ టు డోర్ చెత్త సేకరణను ప్రతిరోజు తప్పనిసరిగా నిర్వహించాలని, వార్డు సచివాలయ శానిటేషన్ సిబ్బంది క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. నగరంలోని కాలువలను వారానికి ఒకసారి పూర్తిగా శుభ్రం చేసి చెత్తను అదే రోజు తరలించాలని సూచించారు. నగర పరిశుభ్రతలో ప్రజల సహకారం కీలకమని, చెత్తను కాలువల్లో లేదా రోడ్లపై వేయకుండా సిబ్బందికి అప్పగించాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. Every drain we have to clean. Every day we have to clean. At least minimum once in a week a particular drain should be touched. Any blockage should be removed, and there should be on the next day, once it dries up, the vehicle should come and collect it, lift it, whatever is ఏదైతే పుడికలు తీసి పక్కన పెట్టారో అది మరొక రోజు వెహికల్ వచ్చి అది తీసుకోవాలి. సో దిస్ ఆల్సో యూ నీడ్ టు ప్లాన్ సో దట్ ఎవ్రీ డ్రైన్ ఇస్ క్లియర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ ఇన్ యువర్ ఎంటైర్ వార్డ్. అండ్ వన్స్ దిస్ ఇస్ డన్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ద పబ్లిక్. యూ హ్యావ్ టు టెల్, మనం ఈ విధంగా చేస్తున్నాం, మళ్ళీ వేయకండి అని చెప్పండి. వేసిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోండి. దర్ ఇస్ నో బార్ ఇన్ టేకింగ్ యాక్షన్. రిపీటెడ్ అఫెండర్స్ కావాలని వేస్తూ ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. యాక్షన్ అమౌంటింగ్ టు ఈవెన్ cutting down the power supply, cutting down the water supply if they are a continuous offender and they are polluting the city. Despite telling, say, 3 సార్లు చెప్పారు, make it a point to tell 3 times, even notice if they repeat. 4th time, if they continue to do, take action to cut water supply, take action to cut power supply, we will do that. So polluters ni మొదలుపెట్టి కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ శాఖలో ఏలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 36,000 అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఇంక్రిమెంట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను
వెంటనే అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నా పేరు బాలరామకృష్ణ బాయి సార్. నేను గత 10 సంవత్సరాలుగా సివిల్ సప్లైస్లో పనిచేస్తున్నానండి డియూగా. ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు పెంచుతానని చెప్పారు, కానీ జీతాలు పెరగడం అనేది ఏం జరగలేదండి. నాతో పాటు నా మిత్రులు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరూ ఉన్నారండి. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు, ఎప్పుడు కూడా ఉద్యోగ భద్రత అనేది ఏం కల్పించలేదు. ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసర ధరల పరిస్థితుల ప్రకారం ఒక ఉప్పు పప్పు కొనుక్కోవాలన్నా, నూనె కొనాలన్నా మాకు వచ్చే జీతం సరిపోవట్లేదు. పిల్లల్ని ఏదో ఒక సాధారణ స్కూల్లో చదివించాలన్నా సరే దానికి ఫీజు కట్టే పరిస్థితి లేదు. నా పేరు సాయి కుమార్ అండి. నేను గత 10 సంవత్సరాలుగా సివిల్ సప్లైలో డియూగా పనిచేస్తున్నాను. మా 10 సంవత్సరాల నుంచి మా జీతాలు పెంచడం కానీ, లేదా మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం కానీ, బోనస్లు ఇవ్వడం కానీ ఎటువంటి ఇది లేదండి. మేము ఒక లీవ్ అడగాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇదైన పరిస్థితిలో ఉన్నాము. ఉదయం ప్రతి డే కూడా 8 గంటలకు వచ్చి రాత్రి 9-8 గంటలకు పనిచేస్తున్నామండి. అయినా మా సేవలను ఎవరు గుర్తించడం లేదు. సివిల్ సప్లైస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకత్వం ఇవాళ నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్స్ నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి, పప్పు ధరలు పెరుగుతున్నాయి, ఉప్పు ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ కరెంట్ బిల్లు అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ మా జీతాలు మాత్రం పెరగడం లేదు. చాలని జీతాలతో అర్ధాకులతో పనిచేస్తూ ఉన్నాం. సుదీర్ఘంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సమాన పని కంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తూ ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 36,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిజం చెప్పేవాడికి న్యాయం దక్కాలి అనేది ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. కానీ నిజం చెప్పిన వ్యక్తికి శిక్ష పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తే అది ఒక్క వ్యక్తి సమస్య కాదు, వ్యవస్థకే పరీక్ష. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో చోటు చేసుకున్న తాజా ఘటన అలాంటి అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2014లో రైతు బజార్లో జరిగిన ఒక ఘటనకు వీర్రాజు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారని, అనంతరం కోర్టులో భగవద్గీతపై ప్రమాణం చేసే నిజం చెప్పారని ఆయన చెబుతున్నారు. అప్పటి నుంచి తనపై కక్ష పెంచుకుని నిరంతరం వేధింపులకు పాల్పడుతున్నారని భాస్కర్ గణేష్ పై వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమైతే కోర్టులో నిజం చెప్పే సాక్షుల భద్రత, గౌరవం ఎంతవరకు ఉందనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. రైతు బజార్కు సెలవు రోజు కావడంతో వారం రోజుల సరుకును షాపులో నిల్వ ఉంచిన రైతు వీర్రాజు అదే రోజు రాత్రి తమ దుకాణాన్ని జేసీబీతో తొలగించే ప్రయత్నం జరిగిందని వీర్రాజు కుమారుడు శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. రైతులు అడ్డుకోవడంతో ప్రయత్నం విఫలమైందని, జేసీబీ డ్రైవర్ను పోలీసులకు అప్పగించారని తెలిపారు. అయితే ఈ చర్యకు అసలు ఆదేశాలు ఎవరిచ్చారు? అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? మున్సిపల్ అనుమతులు తీసుకున్నారా అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదని రైతులు చెప్తున్నారు. గొడవ జరిగిందని చెప్పారు కదండి. అప్పుడు ఆ గొడవ నిమిత్తం రైతులందరినీ బెదిరించి, వీళ్ళు ఎవరు రైతులు కాదు, ఆఫీసులో అంతా లంచాలు తీసుకుని షాపులు ఇచ్చేస్తారని బెదిరించి అక్రమంగా ఆయన అది ఉన్న 2 షాపులు, ఆ 2 షాపులోనండి ఉల్లిపాయలు పక్కదే 2 అయిందేనండి. ఇక్కడున్న రైతులందరినీ బెదిరించి బయటకు పంపేసి ఆయన దారి చేసుకున్నాడు. ఆ 2 షాపులు అప్పుడు జాగ్రత్తగా అలా సర్దుకున్నాడండి. అప్పుడు 10-15 ఏళ్ళ నుంచి అలా దాని మీద అర్థం అవుతుందండి. అది కూడా 17 అడుగులు రైతు బజార్ స్థలం అండి. అలాగే సర్వే చేశారండి, లోపల రాళ్ళు వేసారండి. 17 అడుగులు ఎదరకొచ్చి 2 షాపులు కట్టుకున్నాడండి. ఆ స్థలం కోసం అప్పుడు గొడవ జరిగిందండి. అప్పుడు మేము రైతులు రోడ్లకి ఇచ్చేసి మాకు అధికారాలు తెలియదు కదండి, ఊరుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ దీని వెనకాల 2 షాపులు కట్టాడండి. ఇప్పుడు 2 షాపులు కట్టాడండి. ఆ 2 షాపులు దారి కోసం అని చెప్పేసి చైర్మన్ గారిని అయితేనో వాళ్ళైతేనో మొత్తం మీద కుస్తీలు పడుతున్నాడండి. అందులోనూ అప్పుడు 2014 గొడవ జరిగినప్పుడు ఎస్టేట్ ఆఫీసర్ రూమ్లో తాళం పెట్టి తాళం వేసేసి చంపేస్తామని బెదిరితే మా నాన్నగారు ఎదుర్కొంటారని షాప్ అండి. మా నాన్నగారు ఆయన సాక్ష్యం చెప్పారండి కోర్టులో. ఆయన సాక్ష్యం చెప్పారని చెప్పేసి అప్పుడు 2-3 సార్లు మా నాన్నగారి మీద రౌడీలతో అటాక్ చేయించడం, ఇంటికి వెళ్ళి దాన్ని మేము రోజు రాత్రి 10-11 అయిపోతుంది ఈ బోండాలతో బెదిరించడం. 9-10 అయిన తర్వాత రౌడీలకి మందు అయ్యి ఫోన్ చేసి షాప్ దగ్గర వచ్చి గొడవ చేయించడం, ఆ షాప్ దగ్గర సామాన్లు అయ్యి లాగేయడం, ఈ టైప్లో చేసేవారండి. ఇప్పటి వరకు అలా సాగిందండి. ఇప్పుడు ఏదైతే ఉందో వెనకాల 2 షాపులు దారి కోసం అని చెప్పేసి ముందు మా షాప్ తీసేస్తే వెనకాల ఒక 5-6 షాపులు ఉన్నాయి రైతుల షాపులు. లైన్ క్లియర్ అయిపోతే అది కూడా అద్దెకి ఇచ్చేసుకోవడానికి అని చెప్పేసి ఆయన ఇప్పుడు మా రాత్రి 12 గంటలకే జేసీబీ రావడం జరిగిందండి. జేసీబీ రావగానే మా వాచ్మెన్ ఫోన్ చేశాడండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఎవరా అంటే మేము మున్సిపాలిటీ అని చెప్పారండి. మున్సిపాలిటీలో ఎవరమ్మా మీ పేరు ఏంటంటే ఏం చెప్పలేదండి. ఫోన్ ఇచ్చేసి మా వాచ్మెన్ కూడా తోసేసి నీకేంద్రా నువ్వు ఈ పని నువ్వు చేసుకొని చెప్పి తోసారండి. తోసేస్తే మేము గబగబా వచ్చేటప్పటికి
ఈ క్రెయిన్తో ఈ జేసీబీని ఆ ఆచి వరకు తీసుకొచ్చారండి. అక్కడ ఏదైతే పళ్ళు కొట్లు ఉన్నాయో అక్కడ 30 మంది ఆ పళ్ళు కొట్టులో కూర్చొని ఉన్నారండి. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి జేసీబీ డ్రైవర్ మీద కేకలేయగానే ఆ 30 మంది అలా వెళ్ళిపోయారండి. ఒక ట్రాలీ ఒకటి బ్యాక్ చేసుకుంటూ వస్తుందండి. ఈ బాక్స్ పట్టుకెళ్ళాలని చెప్పేసి బ్యాక్ చేసుకుంటూ వస్తుందండి. వీళ్ళు ఎప్పుడైతే పారిపోయారో ఆ ట్రాలీ కూడా అలా వెళ్ళిపోయిందండి. వాళ్ళని పట్టుకెళ్ళిపోయామండి. ఈ జేసీబీ డ్రైవర్ ఒకటి దొరికారండి. ఆయన్ని గట్టిగా నిలదీసి అడిగితే ఎవరు పంపించారు నేనంటే మా ఓనర్ గారు పంపించారంటే ఆ ఓనర్ పోలీసు అడిగితే నక్కా కిషోర్ గారు ఇచ్చారు, ఆయనకి ఇస్తాను ఆయన నెంబర్ ఇస్తాను మాట్లాడమంటే ఈ జేసీబీ డ్రైవర్ నక్కా కిషోర్కి ఫోన్ చేశారండి. నక్కా కిషోర్కి ఫోన్ చేస్తే ఆయన ఫస్ట్ ఫోన్ ఎత్తగానే, అప్పుడు రికార్డ్ చేయలేదండి ఉన్న వీడియో ఏదని, ఫస్ట్ ఫోన్ ఎత్తగానే తమ్ముడు దొరికేసావా, నా పేరు చెప్పుకో, ఎవరన్నా అడిగితే బొచ్చి శేఖర్ గారు సైన్ మ్యాన్ గారు పంపారని చెప్పేసి ఆయన చెప్పారండి. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ జేసీబీ డ్రైవర్ నిలదీసి అడిగితే మళ్ళీ నక్కా కిషోర్కి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు పురమాయించారండి, నాకు దీంట్లో సంబంధం లేదండి అని చెప్పేసి ఆయన చెప్పాడండి. అయితే జేసీబీ డ్రైవర్ని 2 టౌన్ స్టేషన్కి అప్పచెప్పి కంప్లైంట్ రాసి రాత్రి 12:30 1 గంట అయిందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ రైతు బజార్లో ఉద్రిక్తత, రైతు షాపు తొలగింపు యత్నంపై వివాదం. కాకినాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చర్యలు వేగవంతం. కరప మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు 24 శానిటేషన్ రిక్షాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ. కాకినాడలోని రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, మహిళల భద్రత, సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.